నమస్కారం. సనాతన ధర్మం మన శాస్త్ర వైభవం ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. నేను మీ దైవజ్ఞ కింతాడ యోగానందాచార్య సిద్ధాంతి, శ్రీ సత్యనారాయణ జ్యోతిషాలయం, నరసన్నపేట. ఈరోజు మన ఛానల్లో ముఖ్యమైనటువంటి చర్చించుకునేటటువంటి విషయం ఏంటంటే, నాకు అనేకమైనటువంటి ప్రాంతాల నుంచి వందలాదిగా వచ్చేటటువంటి ఫోన్లో ఉండేటటువంటి విషయం ఏంటంటే, వరలక్ష్మి వ్రతానికి సంబంధించినటువంటి సందిగ్ధం. కొన్ని పంచాంగాల్లో ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం ప్రతి ఒక్కరూ గమనించాలి. పూర్వ పద్ధతి పంచాంగాలు కొన్ని ఉన్నాయి, దృక్సిద్ధ గణిత పంచాంగాలు కొన్ని ఉన్నాయి. పూర్వ పద్ధతి పంచాంగాలు విధి విధానం ఒకలా ఉంటుంది. దృక్సిద్ధ గణితానికి సంబంధించినటువంటి పంచాంగాలు గణితం ఇంకోలా ఉంటుంది. అయితే విషయం ఏంటంటే, జ్యోతిష్ శాస్త్రానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే, పూర్వ పద్ధతి పంచాంగాల కన్నా పూర్వ పద్ధతి పంచాంగ గణితంలో ఉండేటటువంటి విషయాల కన్నా వాస్తవమైనటువంటి గ్రహస్థితులు, గ్రహ గణితం అనేటటువంటిది దృక్సిద్ధ గణితం ప్రకారంగానే మనకి క్లారిటీగా ఉంటుంది. ఇందులో ఎటువంటి సందేహం అనేటటువంటిది లేదు. అయితే దృక్సిద్ధ గణితానికి సంబంధించినటువంటి దృక్సిద్ధ గణిత సంబంధితమైనటువంటి విషయం ప్రకారంగా భారతదేశంలో చాలా రాష్ట్రాలు ఎక్కువ రాష్ట్రాలు ఈ దృక్సిద్ధ గణితాన్నే ఆచరిస్తాయి. అయితే మన ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లో కొన్ని పంచాంగాలు పూర్వ పద్ధతి పంచాంగాలే ఉన్నాయి ఎక్కువ. కాకపోతే పూర్వ పద్ధతి పంచాంగాల కన్నా దృక్సిద్ధ గణిత పంచాంగంలో ఇచ్చినటువంటి గణితం, ఆ ఫలితాలే క్లారిటీగా కరెక్ట్గా ఉంటాయి. ఇక్కడ దృక్సిద్ధ గణితానికి సంబంధించినటువంటి ప్రకారంగా వరలక్ష్మి వ్రతం ఏ రోజు చెయ్యాలి అనేటటువంటి విషయం నేను మీకు తెలియచేస్తున్నాను. సావధానంగా వినండి. అయితే ఇక్కడ పండగలు, పవిత్ర దినాలు, పర్వదినాలు నిర్ణయించడం అనేటటువంటిది మన ఇష్టం ప్రకారంగా నిర్ణయించకూడదండి. మనకి ఇష్టం వచ్చినట్టుగా నిర్ణయించకూడదు. చాలామంది మా గురువు గారు చెప్పారు, ఆళ్ళ గురువు గారికి ఆయన చెప్పారు, లేదా ఇంకొకరు చెప్పారు, అల్లా గ్రంథంలో ఉంది, ఈ గ్రంథంలో ఉందని చెప్పి మాట్లాడుతుంటారు. కానీ ఏ గ్రంథంలో ఉందో పేరు చెప్పరు. ఏ గ్రంథంలో ఉందో పేరు చెప్పరు, ఏదో గ్రంథం అంటారు, లేకపోతే గురువుల మీద నెపం పెట్టిస్తారు. అలా తప్పుదోవ పట్టించడం అనేటటువంటిది చాలా తప్పైనటువంటి విషయం. ఇక్కడ వరలక్ష్మి వ్రతం ఈ 2026 పరాభవనామ సంవత్సరం శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం ఎప్పుడు చేయాలి అనేటటువంటి విషయానికి వస్తే క్లారిటీగా మనకి శాస్త్ర గ్రంథాలు క్లియర్గా చెబుతున్నాయి. అందులో భవిష్యోత్తర పురాణం చాలా క్లియర్గా చెప్పింది. వరలక్ష్మి వ్రతం ఎప్పుడు చేయాలో, ఏ రకమైనటువంటి తిదివార నక్షత్రాలు ఉన్నప్పుడు చేయాలో క్లియర్గా చెప్పింది. ఇక్కడ ఈ సంవత్సరం భవిష్యోత్తర పురాణం ప్రకారంగా, ఈ భవిష్యోత్తర పురాణం నేనో మీరో ఎవరో మన తాతలు ముత్తాతలో రాయలేదు కదా, వ్యాసలిఖితమైనటువంటివి. వ్యాస భగవానుడు రాసినటువంటి అష్టాదశ పురాణాల్లో ఉప పురాణం అన్నమాట. కాబట్టి ఈ భవిష్యోత్తర పురాణం ప్రకారంగా మీకు ఒక 2 శ్లోకాల వివరణ చెప్తా. బాగా పట్టుకోండి, వినడానికి ప్రయత్నం చేయండి. శ్రావణ శుక్ల పూర్ణిమోపాంత భార్గవదినే వరలక్ష్మీ వ్రతం కార్యం. శ్రావణస్య సితే పక్షే పూర్ణిమోపాంత భార్గవే వరలక్ష్మీ వ్రతం కార్యం
మోక్ష సంపత్ ఫలప్రదం. ఇది భవిష్యోత్తర పురాణంలోని శ్లోకం. దీని అర్థం ఏంటంటే శ్రావణ మాసంలో శుక్ల పూర్ణిమ ముందు వచ్చేటటువంటి శుక్రవారం వరలక్ష్మి వ్రతం ఆచరిస్తే మోక్ష సంపదలు వస్తాయని భవిష్యోత్తర పురాణం చెప్తుంది. అయితే ఈ నేపథ్యంలో ఈ 2026 ఆగస్టు 21వ తేదీ పూర్ణిమకు ముందు వచ్చినటువంటి శుక్రవారం వచ్చింది. పౌర్ణమికి ముందు వచ్చినటువంటి శుక్రవారం ఈ ఆగస్టు 21వ తేదీ వచ్చింది. అయితే ఇప్పుడు చెప్పినటువంటి శ్లోకానుసారం వరలక్ష్మి వ్రతం 21వ తేదీ. కాకపోతే మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే యస్మిన్ వై శ్రావణే మాసే శుక్లంతేతు భృగోర్దినే. యస్మిన్ వై శ్రావణే మాసే శుక్లంతేతు భృగోర్దినే ప్రారభ్య తద్వ్రతం తత్ర వరలక్ష్మ్యా యథాత్మభీ అని ఈ శ్లోకం ప్రమాణం. ఈ శ్లోక ప్రమాణం ప్రకారంగా పౌర్ణమి నాడే శుక్రవారం అయినచో ఆ దినమందే వరలక్ష్మి వ్రతం చెయ్యమని శాస్త్రం క్లారిటీగా చెప్పింది. ఈ ప్రకారంగా చూస్తే శుద్ధ పౌర్ణమి, ఈ శుక్ల పౌర్ణమి, శ్రావణ శుద్ధ పౌర్ణమి శుక్రవారం ఎప్పుడు ఉంటుందో ఆ దినమందే ఈ వరలక్ష్మి వ్రతం చేయమని ఈ శ్లోక ప్రమాణం. ఈ నేపథ్యంలో పూర్ణిమతో కలిసి శుక్రవారం ఈ 2026వ సంవత్సరం ఈ శ్రావణ మాసంలో ఆగస్టు 28వ తేదీ వచ్చిందండి. పౌర్ణమి శుక్రవారం ఆగస్టు 28వ తేదీ వచ్చింది. అయితే ఇక్కడ ఆగస్టు 28వ తేదీన ఈ శ్రావణ పౌర్ణమి ఆచరించాలా? లేని పక్షంలో ఆగస్టు 21వ తేదీ ఆగస్టు 21వ తేదీ శుక్రవారం నాడు ఆచరించాలా అని అంటే శాస్త్రం ఏది చెప్పినా ఖచ్చితంగా నిక్కచ్చిగా ఉన్నట్టు చెప్తుందండి. మన ఇష్టానుసారం మనం నిర్ణయించడానికి పనికిరాదు. శాస్త్ర ప్రమాణంగానే వెళ్ళాలి. దానికి అనేకమైనటువంటి పద్ధతులు ఏవో చూపిస్తే చాలామంది చూపిస్తున్నారు, కానీ అది కాదు. నేనైనా మీరైనా ఏ పండితుడు ఎవరు చెప్పినా మనం ఒక నిర్ణయం చేసామంటే అది మన పూర్వీకులైనటువంటి మహర్షులు ఇచ్చినటువంటి మేధా సంపత్తి, శాస్త్ర పరిజ్ఞానం. కాబట్టి నాకు ఇష్టమైనటువంటి విధంగా మీకు ఇష్టమైనటువంటి విధంగా కాకుండా శాస్త్రం చెప్పినటువంటి ప్రకారంగా వెళ్ళాలి. అయితే ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే వరలక్ష్మి వ్రతం ఈ శ్రావణ మాసంలో ఎప్పుడు చేయాలి? సాధారణంగా అయితే శ్రావణ మాసంలో వచ్చినటువంటి 2వ శుక్రవారం నాడే చేస్తారు వరలక్ష్మి వ్రతం. అయితే ఈ సంవత్సరం ఒక మహత్తరమైనటువంటి విశిష్టత ఉంది. ఏంటి? అమ్మవారికి ప్రీతికరమైనటువంటిది 4 శుక్రవారాలు ఉన్నాయి. అమ్మవారికి ప్రీతికరమైనటువంటిది ఈ శ్రావణ మాసంలో 1, 2, 3, 4 శుక్రవారాలు. 2వ శుక్రవారం అనేటటువంటిది చేయడం చాలా వరకు మనం ఆచరణలో ఉంది, గతంలో చేసాం కూడాను. అయితే శాస్త్రంలో ఏం చెప్పింది శాస్త్ర ప్రమాణం? భృగోర్దినే, పౌర్ణమి శుక్రవారం ఈ 2 శ్రావణ మాసంలో ఒకే రోజు నాడు వస్తే, అంటే పౌర్ణమితో కూడినటువంటి శుక్రవారం ఏ రోజు వస్తే ఆ రోజే నిరాఘాటంగా ఎటువంటి సంశయం లేకుండా వరలక్ష్మి వ్రతం చేసుకోమని శాస్త్రం చెప్పింది. అయితే ఇంతవరకు కూడాను అయితే ఇలాగ పౌర్ణమి శుక్రవారం అనేటటువంటి శ్రావణ మాసంలో పౌర్ణమి శుక్రవారం అనేటటువంటిది చాలా అరుదుగా వస్తుందండి. ఒక 7-8 సంవత్సరాలకో 9 సంవత్సరాలకో అలా అప్పుడప్పుడు వస్తుంది, సర్వసాధారణంగా రాదు. ఇలా ఈ సంవత్సరం పౌర్ణమితో కూడినటువంటి శుక్రవారం ఈ శ్రావణ మాసంలో వచ్చింది. కాబట్టి శాస్త్ర ప్రమాణం ప్రకారంగా వాస్తవంగా అయినట్టయితే ధర్మ పద్ధతిలో ధర్మశాస్త్ర ప్రకారం చెప్పాలంటే ఆగస్టు 28వ తేదీ శుక్రవారంతో కూడినటువంటి పౌర్ణమి నాడు మాత్రమే వరలక్ష్మి వ్రతం చేయాలి. ఇది ధర్మశాస్త్ర ప్రమాణం. మీరు నచ్చినట్టయితే, మీకు అర్థమైనట్టయితే
ఈ 28వ తేదీ ఆగస్టు 28వ తేదీ శుక్రవారం నాడు పౌర్ణమితో కూడి వచ్చింది కాబట్టి ఆ రోజు చక్కగా ఉదయాన్ని వరలక్ష్మి అమ్మవారికి అష్ట సంపదల కోసం, మహాలక్ష్మి అనుగ్రహం కోసం చక్కగా వరలక్ష్మి వ్రతం చేసుకోండి. సాయంకాలం చంద్రోదయమైనటువంటి సమయంలో చక్కగా లలితా సహస్రనామ పారాయణ చేయండి, వెన్నెల పారాయణ చేయండి. మీకు రెండూ కలిసి వస్తాయన్నమాట. ఉదయం అమ్మవారు వరలక్ష్మీదేవి అనుగ్రహం కోసం, సకల సంపదల కోసం, సర్వ సౌభాగ్యం కోసం వరలక్ష్మి వ్రతం ఉదయాన్నే చేయండి. 28వ తేదీ శుక్రవారం పౌర్ణమితో ఉంది కాబట్టి సాయంకాలం చంద్రోదయ సమయంలో చక్కగా వెన్నెల పారాయణ చేయండి, వెన్నెలలో కూర్చొని. ఇది శాస్త్రోక్తమైనటువంటిది. ఈ విధంగా చేస్తే అనేకమైనటువంటి శుభ ఫలితాలతో పాటు అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. ఇది వాస్తవం. ఇకపోతే సాధారణంగా మనం చేసుకోవాలి అంటే 21వ తేదీ ఆగస్టు 21వ తేదీ ఎలాగా రెండో శుక్రవారం వచ్చింది కాబట్టి చేసుకోవచ్చు. అయితే ఇక్కడ బాగా ఒక్క విషయం పట్టుకోండి. పౌర్ణమి నాడు శుక్రవారం రావడం శ్రావణ మాసంలో చాలా అరుదు. పౌర్ణమి నాడు శుక్రవారం శ్రావణ మాసంలో శుక్రవారంతో కూడినటువంటి పౌర్ణమి శ్రావణ మాసంలో రావడం అరుదు. అలా వస్తే దానిని ప్రతి ఒక్క సౌభాగ్యవతి సద్వినియోగం చేసుకోవాలి. మన కోసం మనకి నచ్చినప్పుడు, మనకి మెచ్చినప్పుడు, మనకి కావలసినప్పుడు తిదివార నక్షత్రాదులు కలిసి రావు. వచ్చాయి అంటే వాటిని మనం సద్వినియోగం చేసుకొని మనం అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కావాలి. ఏమండి, ఇది అసలు విషయం. కాబట్టి ఇక్కడ మీకు క్లియర్గా వాస్తవంగా ఉన్నది ఉన్నట్టు చెప్పాను. పౌర్ణమితో కూడినటువంటి శుక్రవారం ఆగస్టు 28వ తేదీ కాబట్టి చక్కగా ఆగస్టు 28వ తేదీనే వరలక్ష్మి వ్రతం చేయడానికి ప్రయత్నం చేయండి. లేదు ఎప్పుడూ మేము రెండవ శుక్రవారం నాడే చేస్తున్నామంటే 21వ తేదీ చేసుకోండి, మీ ఇష్టమే. కాకపోతే 21వ తేదీ శుక్రవారం మాత్రమే. 21వ తేదీ శుక్రవారం మాత్రమే. ఆ రోజు చంద్రుడు 16 కళలతో ఉండడండి. చంద్రుడికి 16 కళలు ఎప్పుడు వస్తాయి? పౌర్ణమి నాడు. పౌర్ణమి నాడు వస్తాయి. కాబట్టి లక్ష్మీదేవిని క్షీర సముద్రంలో అమ్మవారు ఉద్భవించింది అని మనం పురాణాల్లో చెప్పుకున్నాం. అమ్మవారు క్షీర సముద్రోద్భవి అని చెప్పుకున్నాం. క్షీరసాగరంలో అమ్మవారు జన్మించిందని. మరి ఆవిడతో పాటు చంద్రుడు కూడాను ఆ క్షీరసాగరం నుంచే ఉద్భవించాడు కదా. కాబట్టి ఇక్కడ అక్కకి తమ్ముడికి రెండింటికి ప్రధానమైనటువంటి రోజు ఆ రోజు. చంద్రుడు 16 పౌర్ణమి నాడు చంద్రుడు 16 కళలతో ఉంటాడు. అమ్మవారు పౌర్ణమితో కూడినటువంటి శుక్రవారం కాబట్టి విశిష్టమైనటువంటి ప్రీతి పొందుతుంది. కాబట్టి శాస్త్ర ప్రమాణంగా చెప్పాలంటే ఆగస్టు 28వ తేదీ శుక్రవారంతో కూడినటువంటి పౌర్ణమి నాడు మాత్రమే వరలక్ష్మి వ్రతం ఉదయాన్నే ఆచరించి సాయంకాలం లలితా సహస్రనామ పారాయణ చేయండి, వెన్నెల పారాయణ. సమస్త శుభాలు కలుగుతాయి. లేదు 21వ తేదీని కూడా చేసుకోవచ్చు. 21వ తేదీ శుక్రవారం కూడా చేసుకోవచ్చు. ఏమీ సమస్య ఏమి లేదు. అయితే ఈ సమస్య ఇది చాలా సందిగ్ధంగా ఎంతోమంది నాకు ఫోన్ చేస్తూ అడిగారు కాబట్టి, ఒక వీడియో చేయండి అని చెప్పారు కాబట్టి నేను మళ్ళీ ఆలోచన చేసి గ్రహగతులన్నీ కూడాను పరిగణలోకి తీసుకొని మంచి చెడ్డలు ఏంటి అనేటటువంటివి బ్యారేజ్ వేసుకొని ఇప్పుడు దీనికి ఏదైనా ఆధారం ఉందా అనేటటువంటి విధంగా చూసి భవిష్యోత్తర పురాణంలో ఈ శ్లోకం అనేటటువంటిది కనిపించింది. ఇది పెద్దలందరికీ తెలుసు. పెద్దలందరికీ పండితులందరికీ శ్లోకం గురించి తెలుసు. కాబట్టి అందరూ కూడాను 28వ తేదీ శుక్రవారం నాడు ఆచరించమని మనవి. ఇది శాస్త్ర సంబంధితమైనటువంటి సాంప్రదాయాన్ని నిలిపేటటువంటి విధంగా ఉంటుంది. లేదు మేము 21వ తేదీనే చేసుకుంటామంటే అలాగే అమ్మవారు ఆనందపడుతుంది, అనుగ్రహిస్తుంది. ఏం సమస్య ఏం లేదు. ఓకేనండి, నేను చెప్పవలసినటువంటి విషయం అంతా చెప్పాను. ఆచరించకపోవడం ఏ విధంగా తీసుకుంటారు, 28ని తీసుకుంటారా 21ని తీసుకుంటారా అనేటటువంటిది మీ ఇష్టం. ఏ విధంగా అయినా సరే చక్కగా ఈ అమ్మవారికి సంబంధించిన పూజా కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహించుకోండి. అమ్మవారి అనుగ్రహం పొందండి. స్వస్తి.